ప్రియమైన దేవుని పిల్లారా, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము మన పాఠం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనను. అర్థమైంది కదండి. పోయిన ఆదివారం మనం చెప్పుకున్నాం, మరి అపోస్తలులను పట్టుకోవటం, చెరసాల్లో వేయటం, వాళ్ళు వచ్చి దేవాలయంలో బోధించటం, మరి వాళ్ళకి ఎంత వివరించినా వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపనుద్దేశింపగా, అంటే చూడండి, ప్లాన్ చేశారు, ఇంక వీరిని చంపేద్దాం. అపోస్తల్ని, ఈ అపోస్తల్ని చంపేద్దామని ప్లాన్ చేశారట. అప్పుడు గమలీయేలని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, పరిసయ్యుడు, ఆ సభలో లేచి ఈ మనుషుల్ని కొంతసేపు మీరు వెలుపల ఉంచండి. ఎందుకంటే వాళ్ళు ఎదురుగుండా మాట్లాడితే కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు చెప్పాలంటే కొంతమంది దగ్గర మాట్లాడకూడదు. అందుకే వీళ్ళని పంపించి మాట్లాడుకుంటే బాగుంటుంది అని ఆయన ఆలోచించి, వాళ్ళ ముందు ఈయన మాట్లాడితే ఈయన ఆలోచన మేమేదో నెరవేరుస్తున్నాం, ఇతనేదో మధ్యలో లేచి చెప్తున్నాడు అని అనుకుంటారని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు గమలీయేలు ఏమంటున్నారో ఒకసారి చూడండి. ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఇంతకీ ఎత్తుకోవడం ఏ పదంతో, ఏ మాటతో ఆయన ప్రారంభించాడంటే, ఇశ్రాయేలీయులారా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేలీలే. ధర్మశాస్త్రోపదేశకుడు ఇశ్రాయేలీయుడే. చాలా వరకు వాళ్ళు అందరూ అక్కడ ఇశ్రాయేలీలై, అధికారులలో ఇశ్రాయేలీలై ఉండి, మహాసభలో కొందరు ఇశ్రాయేలీలై ఉండ, ధర్మశాస్త్రం తెలిసిన వారు, ప్రవక్తల గ్రంథాలు చదువుతున్నటువంటి వారైనా వాళ్ళు మరి అపోస్తలుల్ని చంపేయాలని నిర్ణయించుకున్నారు. అంటే వాళ్ళకి ఏమర్థమైందని చదువుకుంటున్న వాళ్ళకే అర్థం అవ్వలేదు. ఈరోజు ప్రపంచంలో బైబిల్ ఎవరికి అర్థమైంది చెప్పండి? ఎవరికి సరిగ్గా అర్థం అవుదండి. అది ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బోధిస్తున్నారు. అలా ఆ రోజు వాళ్ళ ముందున్న వాళ్ళు ఇశ్రాయేలీయులారా అంటే ఇశ్రాయేలీలకు తెలివి లేదా? నిజమండి. దేవుడు బైబిల్లో కూడా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-4 వచనాలు చూడండి. దేవుడు ఏమంటున్నాడో ఒకసారి. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. అవును, వారు నా మీద, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చూసారండి, దేవుడు అంటే ఇశ్రాయేలు నాకు తెలివి లేదు. ఇదేటండి అలాగంటున్నాడు ఆయన? తెలివి లేదేటి? ఈరోజు అండి. ఆ రోజు ఇశ్రాయేలుకి తెలివి లేదు. ఆ రోజు గమలీయేలు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అంతే, వాళ్ళకి తెలివి లేదు. ఒరిజినల్గా చెప్పాలంటే ప్రపంచ మానవాళికే తెలివి లేదు.
నిజదేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారంగా సృష్టమును పూజిస్తున్నారంటే తెలివైనడు అంటారా? ఈరోజు చెప్పండి. అస్సలు తెలివి లేదండి. వీళ్ళకంటే పిచ్చోడు బెటర్. ఆ రోజు ఇంతకీ ఎవరున్నారా, ఎవరు చంపనుద్దేశిస్తున్నారా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనం ఎలాంటి జనం అంటే వీళ్ళు ఎందుకు వస్తున్నారో మరి. కొంతమంది అంతేనండి, తెలివి ఉండదు, ఆలోచించుకోరు. గమలీయేలు అంటున్నారు, ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై మీరేం చేయాలనుకుంటున్నారు నాకు ముందు చెప్పాలి అడిగాడు ఆయన. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు పెద్దోడు కనుక వాడు అడుగుతున్నాడు. అడిగితే మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. చూసారండి, జాగ్రత్త. మీరేం చేయాలనుకుంటున్నారు? ఎవరిని చంపాలని మీరు అనుకుంటున్నారు? మీరేం చేస్తున్నారు అసలు మీకు తెలుసా? దైవజనుల జోలికే పోకూడదు. ఇది కామన్ సెన్స్. ఇది మినిమం బేసిక్. దైవజనుల జోలికి పోకూడదు. దైవజనులను, నిజమైన దైవజనులండి, దొంగ బోధకుల్ని ఎదిరించవచ్చు. దైవజనుల జోలికి పోకూడదు. మీరేం చేస్తున్నారు? జాగ్రత్త సుమండి. అంటే మీ మీదకి ప్రమాదం వస్తుంది, మీ మీదకి శాపం వస్తుంది. మీ అందరూ చేసేది చాలా పొరపాటు. జాగ్రత్త సుమండి అని ఒక ఈ దినములకు మునుపు మీకు తెలుసు కదా. మీకు ఈ దినములకు మునుపు ఏం జరిగింది? దూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. దూదా అనేవాడు వాడు లేచాడట. తాను గొప్పవాడు, నేనే గొప్పవాడిని, నేనే జ్ఞానవంతుడను, నేను మీ అందరినీ నడిపిస్తాను, నేను చెప్పినట్టుగా మీరు వినాలి, నేనే గొప్ప అని వాడు ఏం చేశాడట? ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొని 400 మనుషులను డెవలప్ చేసుకున్నాడట. ఇంకా నేనే గొప్పవాడిని, నా వెనకాతల మీరు ఉండాల. వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్నాడట, 400 మనుషుల్ని. వాడు చంపబడెను. చూడండి, వాడేమైపోయాడట? వాడిని చంపేశారటండి. చూసారా విచిత్రం? చూసారా? అంటే ఎందుకు వాడు చంపబడ్డాడు? ఒక గొప్పవాడైనటువంటి వాడు, తాను ఒక గొప్పవాడనని చెప్పుకున్నటువంటి వాడిని ఎందుకు ఆనాటి జనంలో అతన్ని చంపేశారు? ఎందుకు? 400 మందిని వాడు డెవలప్ చేసుకున్నాడు కదా. మరి ఈ సైన్యం, ఈ సెక్యూరిటీ, ఈ బాడీ గార్డ్స్ ఏం చేసినట్టు? అయితే గమలీయేలు గారు చక్కగా చెప్తున్నారు. వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. చూసారంట, వానికి లోబడిన ఈ 400 మంది ఏమైపోయారంటే మా ఈ చరిత్రలో చెదిరిపోయారు, వెళ్ళిపోయారు, వ్యర్థులైపోయారు, యూస్లెస్ ఫెలోస్ అయిపోయారు వాళ్ళు. వాడేమైపోయాడు, వీళ్ళేమైపోయారు, వీళ్ళందరూ చెదిరిపోయారు. ఏమైపోయారు? వ్యర్థులైపోలేదా? మరి రాజీవ్ గాంధీని చంపినటువంటి మరి ప్రభాకరన్ పిళ్ళై బ్యాచ్, వాళ్ళది విప్లవం ఏమైపోయిందో మీ అందరికీ తెలుసు. విమానాలు ఉన్నాయి, మరి బంకర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర,
ఒక మంచి ఎకరాల స్థలం ఉంది, ఎందరినో డెవలప్ చేశాడు. కానీ ఏమైపోయిందో తెలుసా? చచ్చిపోయారు. వాడికి లోపడినటువంటి వాళ్ళందరూ చెదరిపోయారు, వ్యర్థులైపోయారు. అంటే ఈరోజు మనిషి ఏదో చెయ్యాలి అని తాను ఒక గొప్పవాడిని అనుకుంటూ, తాను ఒక విప్లవకారుని అనుకుంటూ, తాను ఏదో చెయ్యాలనుకుంటూ, ఒకవేళ నేను చనిపోయినా నాలాంటి వాళ్ళు 100 మంది పుడతారు అని చెప్పుకున్నా అలాంటి వాళ్ళు పుట్టలేదు. తర్వాత 100 మంది కాదు, ఒక్కడ కూడా మిగలలేదు. మీ అందరికీ తెలుసు. ఆ రోజు ప్రారంభ శతాబ్దం ముందు 2000 సంవత్సరాల క్రితం ఇలా ఉండేవాడట, ఇలాంటి వాళ్ళు ఉండేవారట. వాడికి లోపడిన వారందరూ చెదిరి వ్యర్థులైపోయారట. 37వ వచనం, వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా, ఇస్కరియోతు యూదా ఉన్నాడు, మామూలు యూదా ఉన్నారు, అలాగే రూబేను, షిమ్యోను, లేవి యూదా ఉన్నాడు. ఇతడు గలిలయుడైన యూదా. ఈ గలిలయుడైనటువంటి యూదా ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. మనకు అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, అన్యాయాన్ని అరికట్టాలి. చూసారా ఏంటి, ఈ బుద్ధి ప్రపంచంలో 99% ఉంటుందండి. అక్రమాలను, అన్యాయాలను అరికట్టాలి అని. ఏమరికడతావు? మనం జనానికి ఎన్ని చెప్పినా వినరు. అక్రమాలను, అన్యాయాలను అరికట్టలేం. అందుకే యేసుక్రీస్తు వారు ఈ రాజ్యాలలో ఉన్నటువంటి ఈ రాజ్యంతో నా రాజ్యాన్ని కలిపి అన్యాయాన్ని అరికట్టాలనుకుంటే ఇది పొరపాటని యేసుప్రభువుకు తెలిసే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, సెపరేట్ కింగ్డమ్. నిజమండి. అన్యాయాలని, అక్రమార్కులను అరికట్టాలని అనుకుంటే చాలా కష్టం. ఆ టైపు పోరాటం నిలవదు. అలా ప్రారంభించినటువంటి వాళ్ళు ఎందరో ఈ తరంలో, ఈ శతాబ్దంలో కాదు, ప్రారంభికులే దెబ్బతిన్నారు అని గమలీయులు చెప్తున్నారు. వాడేం చేశాడట? ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. వాడు కూడా నశించను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయారు. వాడు నశించిపోయాడట. అంటే ప్రజల మీద తిరుగుబాటు చేయాలని, ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయాలని, అన్యాయాన్ని అరికట్టాలి అని, సమాజంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ టైపులో దుష్టులను అణిచివేయాలి అని మానవుడు ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని విప్లవాలు చేసినా వాళ్ళందరూ పోతారు అని బైబిల్ చెబుతుంది. గమలీయేలు గారు చెప్పినటువంటి ఆ విషయాలు వాస్తవం గనుక బైబిల్లో దేవుడు రాయించాడు. మానవుడు తనకు తానుగా ఏదో సాధించాలనుకునేటటువంటి పోరాటాలన్నీ పోతాయి, ఆగిపోతాయి, నశించిపోతారు. ఒక నక్సలిజం కానివ్వండి, ఫ్యాక్షనిజం కానివ్వండి, టెర్రరిజం కానివ్వండి, ఏమండి వీళ్ళు ఇన్ని విప్లవాలు, ఇన్ని పోరాటాలు చేసేటటువంటి యోధులు ఏమైపోయారు వీళ్ళందరూ? దేనికోసం పోరాటం చేసినా ఈ లోకంలో మానవులు ఆ పోరాటాల్లో వాళ్ళు అనుకున్నది నెరవేరదు. స్వాతంత్ర దినోత్సవం కోసం పోరాటం చేసినటువంటి సమరయోధులు మనం స్వతంత్రులుగా ఉందామని అనుకుంటున్నా
మనిషి మరొకరికి బానిసలుగానే ఉండిపోతూ ఉంటారు. ఒక అధికారి వచ్చాడంటే అతని కింద వీళ్ళు బానిసలుగా ఉండాలి. ఎవరొచ్చినా ఎక్కడుంది ప్రజలకు స్వాతంత్ర్యం? ఎక్కడుందండి ఈరోజు ప్రపంచంలో? పోరాటం చేసిన వాళ్ళు ఎందరు ఉన్నా మానవులకు ఎక్కడ స్వతంత్రం వచ్చింది? అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగాలి అంటే స్వాతంత్రత లేదంటారా? అసలు ఇంతకీ ఆవిడెందుకు ఒంటరిగా తిరగాల? పోనీ ఏదో పని మీద వెళ్ళి, పోనీ ఏదో హాస్పిటల్కి వెళ్ళి, ఏదో మెడిసిన్స్కి వెళ్ళి ఏవో తీసుకొస్తుంది. స్వాతంత్రత ఉందంటారా? బైబిల్ చెప్పినటువంటి ఒక పచ్చి నిజం ఏంటంటే, మానవులు ప్రారంభించినటువంటి ఈ పోరాటాలు, తిరుగుబాటు చేయాలనేటటువంటి ఈ పోరాటాలు నిలవవు. యేసుప్రభువుని చంపారు, సిలువ వేశారు. అపోస్తలులు పోరాటం చేశారా? ఏమైనా తగలబెట్టేశారా? ఏం చేశారు? ఎవరెవరిని కాల్చేశారు చెప్పండి? లేదండి. క్రీస్తు విప్లవము, ఆయన విప్లవంలో ఈ లోక సంబంధమైనటువంటి బస్సులు తగలబెట్టేయడం, ఆటోలు తగలబెట్టేయడం, రోడ్డు మీద నానా హంగామా చేయడం, ఇది మానవులు చేసే ఈ పోరాటంలో అక్రమాలను అరికట్టాలనుకుంటే ఇలాగ అరికట్టలేరు అంటూ ఒక బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణలతో ఏం జరిగిందో మీకు తెలుసా? ఒకవేళ వీళ్ళదే మానవుల వలన కలిగినటువంటి లేదో ఈ 12 మంది ఏదో చేసేస్తారనుకుంటే, ఆఫ్టర్ ఆల్ 12 మెంబర్స్ ఏం చేయగలరు? వాళ్ళ విప్లవం ఏమి నిలవగలదు? 400 మంది ఉంటేనే నిలవలేకపోయింది కదా. వీళ్ళ విప్లవం ఏమి నిలుస్తుంది? ఎంతవరకు ఉంటుంది అనుకున్నావు? అసలు ఈ విప్లవం ప్రారంభించాలనుకునే వాళ్ళకి బైబిల్ చెప్పినటువంటి విప్లవకారులకు బ్రహ్మాండమైనటువంటి ఒక ఆన్సర్ ఏంటంటే, విప్లవకారుల ముగింపు ఏంటో బైబిల్ చెబుతుంది. అతడు కూడా ఏమైపోయాడంటే, వాడు కూడా నశించను, వానికి లోబడిన వారందరూ పోయారంటే పోయారండి. అందరూ చెదిరిపోతారు, అందరూ పారిపోతారు. ఇదిగోండి నక్సలైట్లు ఎన్కౌంటర్ జరుగుతుంది అని అంటే, అగోండి కొంతమంది నక్సల్స్ వచ్చేసి సరెండర్ అయిపోయారండి అంటే ఏంటండి అర్థం ఏంటండి? ప్రారంభిస్తారు అక్రమాలను అరికట్టాలని, తర్వాత వచ్చి లొంగిపోతారు. ఈరోజు మీరు అందరూ కళ్ళారా చూశారు. ఈరోజు ఈ విప్లవాలు పుట్టక మునుపు, ఇవి జరగక మునుపు బైబిల్ చెప్పినటువంటి విప్లవాలు ఏం జరుగుతాయో, వారి ముగింపు ఎలా ఉంటుందో బైబిల్ చెప్పిందండి. వండర్ఫుల్ బుక్ అండి ఇది, వండర్ఫుల్. మానవుడు ఏదో చేయాలనుకుంటుంది, పొరపాటు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టేయండి. వీళ్ళ జోలికి వెళ్లకుండా మీరు దయచేసి వీళ్ళని వదిలేయండి. మీరు చంపాలని ప్లాన్ చేస్తున్నారు, మీరేదో చేయాలనుకుంటున్నారు, కానీ మీ మీదకే వస్తుంది. వారి జోలికి పోకండి, విడిచిపెట్టేయండి. ఎందుకంటే ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగిన దాయన అది వ్యర్థమగును. మనుష్యుల వలన కలిగినది వేస్ట్ అయిపోతుంది. దేవుని వలన కలిగినది, దేవుని వలన కలిగినది మీరు వ్యర్థపరచలేరు. మీరు దేవునితో పోరాడువారగుదురు. అంటే మనుష్యుల వలన కలిగినది వ్యర్థమైపోతుంది. ఇది ప్రతి క్రైస్తవుడు నోట్ చేసుకోవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది నువ్వు తలపెట్టినవి జరగలేదు అంటే మానవ కల్పిత జ్ఞానంతో నువ్వు చేసి ఉంటావు, అందుకే ఇది ఫెయిల్ అయిపోయింది. మనుష్యుల వలన కలిగినదైతే వ్యర్థమైపోద్ది.
మానవ ఆలోచనలతో, మానవ స్వార్థపూరిత ఆలోచనతో ప్రారంభించినటువంటిది ఏదైనానండి దేవుని వలన కలిగినది నిలబడుతుంది. మానవుల వలన ప్రారంభించబడినది నిలవదు. బైబిల్కు వ్యతిరేకంగా చేసేది నిలబడదు. ఇది తెలుసుకోవాలి మనం. కొన్ని సందర్భాల్లో కొన్ని జరగనప్పుడు ఇందులో మానవ జ్ఞానం ఉందా, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించుకోవాలి. మానవుల వలన కలిగినటువంటిది వేస్ట్ అయిపోద్ది. నిజమండి, మనుషుల వలన కలిగినది ఎప్పుడూ నిలవదు. ఒక క్రైస్తవుడైనా, ఒక బైబిల్ కలిగినటువంటి వారైనా మీరు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన దేవుని వలనదైతే, దేవుని సంకల్పము చొప్పునైతే, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఒకవేళ నెరవేర్చాలి అని నువ్వు ఒకవేళ అనుకుంటే నీది నిలిచిపోతుంది, ఎక్కువ కాలం ఉంటుంది, అది ఫలిస్తుంది, అభివృద్ధి పొందుతుంది, ఆ విప్లవం కొనసాగుతుంది, దానికి ముగింపు ఉండదు. ఏమంటున్నాడండి ఆయన? ఈ ఆలోచన ఏనును ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినది ఆయన. మనుష్యుల వలన కలిగిందా? నేనేదో డెవలప్ అయిపోవాలనుకొని నేను చేస్తున్నానా? మనమంతా ఒక గుంపుగా, మనమంతా ఇక్కడ మనం ఈ చర్చిని విడగొట్టి వేరేగా మనం ఒక సంఘం పెట్టుకొని మనం ఏదైనా చేసుకోవాలని చూసారా? కొంతమంది ఇలాంటి గ్యాంగ్ ఉంటారు. ఇక్కడ ఉన్న మందని విడగొట్టేస్తుంటారు, ఇక్కడున్న వారిని ముక్కలు చేసేస్తుంటారు, ఇక్కడున్న వారిని తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఇదంతా మనుషుల వలన కలిగినది, ఇది దేవుని వలన కలిగింది అనుకోకూడదు. నువ్వు ఒకవేళ చెయ్యాలనుకుంటే నువ్వు వెళ్ళి చక్కగా నువ్వు చేసుకోవచ్చు కదా. మనుషుల వల్ల నువ్వు ఎందుకు చేస్తున్నావు చెప్పు? మనుషుల వల్ల చేయకూడదు. ఇది మనుషుల వలన ఒకవేళ కలిగిందంటే అది వ్యర్థమైపోద్ది, వేస్ట్ అయిపోద్ది. చూసారండి, మనుషుల వలన ఈరోజు మనుషుల ఆలోచనలతో చాలామంది చేస్తూ ఉంటారండి. అలాంటిది నిలవదు. దేవుని సంకల్పములో, దైవ కార్యక్రమాలలో మానవులు ఈరోజు తమ ఆలోచనలు పెట్టారు. అందుకే వాళ్ళు ఏమైపోతున్నాయంటే కూలిపోతూ ఉంటాయి. అపోస్తలులు ప్రారంభించినటువంటి క్రైస్ట్ చర్చ్ ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. 2000 సంవత్సరాలు అయింది. క్రీస్తు సంఘము, దేవుని రాజ్యము, అపోస్తలులు ప్రారంభించినటువంటి ఈ క్రీస్తు సామ్రాజ్యము ఈ రోజు వరకు, ఈ క్రీస్తు సంఘము 2000 సంవత్సరాలు ఆయుష్ పోసుకోలేదంటారా? క్రీస్తు విప్లవం ఎంతకాలం ఉంది? ఎందరో విప్లవాలన్నీ కూలిపోయి మానవుల వలన కలిగినది నిలవదు. ప్రియులారా, చాలామంది ఏదో అనుకుంటారు, మీరేదో ఆలోచనలతో మీరు చేయాలనుకుంటారు కదా, అది అవ్వదు. మనం ఏదో ఘనత పొందాలని అనుకుంటే అది జరగదది. మనమేదో డెవలప్ అయిపోవాలని ఒకవేళ మనం అనుకుంటే అది జరగదది. మనుష్యుల వలన నువ్వు ఎలా డెవలప్ అవ్వగలవు? మానవ జ్ఞానంతో నువ్వు ఎలా ముందుకు వెళ్ళగలవు? దేవుడే ముందుకు నడిపించాలి, దేవుడే నీకు జ్ఞానం ఇవ్వాలి, దేవుడే నీకు నీ విప్లవాన్ని ఆయన ముందుకు నడిపించుకొని వెళ్ళాలి. దేవుని మీద ఆధారపడండి. మానవ కల్పిత జ్ఞానంతో ఈరోజు ఎంతోమంది ఎన్నో చేయాలనుకుంటారు, వాళ్ళందరూ పోతూ ఉంటారు. ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఎంతోమంది 1969 నుండి డైరెక్టర్ గారు ప్రారంభించినటువంటి అప్పటి నుండి ఎందరో ఎన్నో చర్చలు కట్టాలనుకున్నారు, ఎన్నో కట్టాలనుకున్నారు. ఈ ముక్కలలో నుండి ఎన్నో ముక్కలు విడిపోయారు.
జయశాలి పిడి సుందర్రావు గారు ఇప్పటికీ బ్రతికున్నారు. ఆయన ప్రారంభించినటువంటి ఈ విప్లవం ఇప్పటికీ నడుస్తుంది. కానీ అతనికి ముందు ఉన్నటువంటి ఎంతోమంది అతనితో కలిసి ఉన్నటువంటి అనుచరులు ముక్కలైపోయి, ముక్కలు చేసేసి వేరైపోయిన వాళ్ళ విప్లవాలన్నీ ఏమైపోయి తెలుసా? పోయాయండి, పోయాయి. ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళలేకపోయారు. ఒక ప్రపంచానికి ఛాలెంజ్ చేసి చెప్పేటటువంటి ప్రసంగికులు కాలేకపోయారు. ఒక న్యూస్ మీడియాకు కానీ, ఒక హేతువాదులకు కానీ, నాస్తికులకు కానీ, సైంటిస్ట్స్ కానీ ఎవరండి చెప్పారు? ప్రియమైన దేవుని పిల్లరా, చూసారా? మన విప్లవమైనా, మనం ప్రారంభించినదైనా అది నిలవాలి అనుకుంటే అది ఎన్నడూ కూడా నిలిచిపోవాలనుకుంటే మన గర్భవాసము నుండి వచ్చినటువంటి వాళ్ళు ఈ మహాజ్ఞాన గ్రంథం నేర్చుకొని క్రీస్తు సంఘములో సార్వత్రిక సంఘ సభ్యులుగా ఉన్నటువంటి వారు ఒక మంచి మనసుతో వాళ్ళు నిజంగా ప్రారంభిస్తే ఈ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు ఈ క్రీస్తు సామ్రాజ్యంలో ఒక్క రాజుగా సింహాసనం మీద ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. మానవుల వల్ల కలిగినదైతే వ్యర్థులు అయిపోతారు. గమలీయేలు చెప్పినటువంటి ఈ ప్రపంచానికి బ్రహ్మాండమైనటువంటి ఒక మెసేజ్. ఆ రోజు ఈ మాట చెప్పకపోతే అపోస్తులు 12 మందిని చంపేసేవారు. ఎంత మంచి ఐడియా ఇచ్చాడు ఆయన, ఎంత చక్కగా ఆయన మాట్లాడాడు ఆయన. పిల్లరా, ధర్మశాస్త్రోపదేశకుడు గనుక, ఎందరినో చూసినవాడు, వాక్యం తెలిసినవాడు గనుక ఆయన ఎంత బాగా ఆయన వివరించాడు. ఈ ప్రపంచానికి ఆయన ఇచ్చిన మెసేజేనండి మనుషుల వలన కలిగిన విప్లవాలు ఈనాటి వరకు కూలిపోయి 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 ఎన్నో విప్లవాలు ఇవన్నీ నశించిపోయాయి, చెదిరిపోతారు. ప్రియులారా, 39 దేవుని వల్ల కలిగినది ఆయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారగుదురు సుమీ. దేవునితో ఒకవేళ మీరు పోరాడువారు అవుతారు. ఈ క్రీస్తు సామ్రాజ్యాన్ని మరి నడిపిస్తున్నటువంటి అపోస్తలు, ఆ రోజు రథసారథులు, వాళ్ళు నడిపించినటువంటి ఈ సామ్రాజ్యము ఇన్ని సంవత్సరాలుగా కూడా ఉండిపోతూ ఈ తరంలో క్రీస్తు సామ్రాజ్య రథసారథిగా ఎవరు పెట్టారో భలే పెట్టారు కదండి. ఈ పేరు చక్కగా ఇచ్చారు కదండి ఈ టైటిల్. గమలీయేలు లాంటి తెలివైన వాళ్ళు ఇచ్చిన టైటిల్ ఇది. పేరు రథసారథి. ఈ రథాన్ని, ఈ సంఘాన్ని నడిపించాలని ఒకవేళ అనుకుంటే దేవుని వలన జరగాలది. దేవుని జ్ఞానంతో, దేవుని మనస్సుతో, దేవుడు అనుకున్నట్టుగా నువ్వు నడిపించగలిగితే నీ సామ్రాజ్యం నిలిచిపోతుంది. నిన్ను ఎవడు ఏం చేయలేడు. లేదా మనుషుల వలన కలిగినదైతే చంపబడిపోతారు. అందుకే ఎంతోమంది చచ్చిపోయారు. చరిత్రలో ఎంతోమంది చంపబడ్డారు. సద్దాం హుసేన్ కావచ్చు, పిల్లై కావచ్చు, ఎంతోమంది అండి, ఎంతోమంది చరిత్రలో చంపబడిపోయారు. విప్లవాలు పోయాయి. ప్రియులారా, మనుషుల వల్ల కలిగినటువంటిది ఏది కూడా నిలవదు. అదే దేవుని వలన కలిగినదైతే అది చాలా వండర్ఫుల్ అండి. దేవుని వల్ల కలిగింది చాలా బాగుంటుంది. దేవుడు నచ్చుకున్నట్టుగా మనం చేసామనుకోండి, నిజంగా అది చాలా బాగుంటుందండి, గ్రాండ్గా వస్తుంది.
ప్రియులారా, నిజంగా ఈసారి ఓ పాట చేశాను. అది 2018 నుండి చేస్తున్నాను. 18, 19, 2020 అవుతుంది. సరిగా నేను అది రాయడానికి అవ్వడం లేదు. అది ముక్కలుగా ఉంది, లింక్ లేదు, కన్స్ట్రక్షన్ కరెక్ట్గా లేదు. అది అయినా సరే ఇది కరెక్ట్గా చెప్పాలి, మనం చెప్పాలి అని ఒక మ్యూజిక్ మీద, సంగీతం మీద ప్రపంచంలో ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వినాలి. కింద కూడా అదే రాస్తాను, ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ తప్పకుండా ఇది వినాలి. సంగీతం ఎలా పుట్టింది, అసలు మ్యూజిక్ ఎందుకు ఇచ్చాడు, మనకెందుకు ఇచ్చాడు, చర్చిల్లో ఎందుకు ఇచ్చాడు, మొత్తం అంతానండి. విచిత్రం ఏంటంటే ఒక 10 రోజులు చెప్పవలసింది 8 minutesలో చెప్పేశాను, చాలా అందంగా. ఇదంతా చేసుకొని బిఫోర్గానే, ఎప్పుడు నేను పాట లాస్ట్లో వినిపిస్తాను, బిఫోర్గానే డైరెక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇయర్ ఫోన్స్ పెట్టి వినిపించాను. వినిపించగానే ఆయన విని, చాలా బాగుంది నాయన, చాలా బాగుంది ఇది అని ఆయన ఉపయోగించిన మొట్టమొదటి పదం, ఒరే ఏంటి సాహిత్యం, ఇలా రాసేవేటి, దేవుణ్ణి చాలా నువ్వు హైలైట్ చేసేసావు, దేవుని కోసం భలే రాసావు ఇది. ఇంతవరకు ఎంతో మ్యూజిక్ డైరెక్టర్, ఎంతోమంది సంగీతకారులు, సంగీత విద్వాంసులు ఏవో కట్టారు, కానీ ఇలాగ రాయలేకపోయారు. ఇది సాహిత్యం భలే రాశావు అని నేను ఇలా బయటకు వచ్చేసాను. వెంటనే పిలిచి, ఒరా ఈ పాటకి, నేను అన్నాను, ఈ పాటకి ₹1,00,000 ఖర్చు అయిందని చెప్పాను. ఈ ₹1,00,000 నేను ఇస్తానని జైశాలి పిడి సుందరరావు గారు నా చేతికి ₹1,00,000 ఇచ్చారు. ఖర్చు అయింది 1,00,000, ఆయన ఇచ్చింది 1,00,000 అంటే అసలు ఆ పాట ఎలా ఉంటుందో రిలీజ్ అయిన తర్వాత విందురు కానీ అదిరిపోయింది. సంగీత విద్వాంసులు కూడా ప్రోగ్రామింగ్ భలే చేసావు, గొప్ప సబ్జెక్ట్ చెప్పావని. మనుష్యుల వలన కలిగినది బాగోదండి, పాట నచ్చదు. మన స్వార్థం కోసం, మన కోసం మనం ఏదైనా చేసుకోవాలి, మనం డెవలప్ అయిపోవాలనుకోండి, అది కుదరదు. ఏదో ముందేదో కొంచెం బాగుందండి, దాని తర్వాత ఏదో చేసాడండి, బాగాలేదండి. సరే, ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, మనుషుల వలన ఎప్పుడు ఏది జరగకూడదు. మన ఆలోచనలతో మనం చెయ్యాలనుకుంటే అది జరగదు. దేవుని వలన కలిగినది అవ్వాలి, దేవునికి ఇష్టమైనదై ఉండాలి, దేవుని కొరకు రాసేదై ఉండాలి, దేవుని కొరకు హైలైట్ చేయాలని అనుకోవాలి తప్ప నువ్వు హైలైట్ అయిపోవాలని అనుకోకూడదు. నువ్వు హైలైట్ అవ్వాలనుకుంటే అది పోద్ది. అది మనుషుల వల్ల కలిగిపోయింది. ఏది నువ్వు చేయు, దేవుని వల్ల కలిగినదైతే అది ఆటోమేటిక్గా అన్నీ కనెక్ట్ అయిపోతాయి. ఈ పాట నిన్న నేను రిలీజ్ చేసిన పాట, ప్రసన్న బాబు బర్త్డేనని అంతా చక్కగా అన్నీ యాడ్ చేశాను. ఈలోపు ప్రేమ్ కుమార్ ఎలాగొచ్చాడో మధ్యలోకి వచ్చాడు. నేను ఆశ్చర్యపోయాను, భలేగుంది, ఇది ఎలాగా ఇది కనెక్ట్ అయిందని అనుకున్నాను. దేవుని వలన కలిగినది. నువ్వు ఒక కాలేజీ ప్రారంభించావంటే అది దేవుని వలన కలిగినదా చెప్పు, బాగుంటుంది, అభివృద్ధి పొందుతావు. ఎంతోమందిని నువ్వు అభివృద్ధి పొందింపజేస్తావు. నీ కళాశాలలో నుండి ఎందరో అలా పుట్టుకొస్తూనే ఉంటారు. మనుషుల వలన కాకుండా దేవుని వలనదైతే నిలుస్తుంది. దేవుని వలన కాకుండా మానవుల వలనదైతే కొద్ది కాలం తర్వాత అది పోతుంది. అదే ఇక్కడ తెలుసుకోవలసిన అపోస్తుల కార్యాలలో వాళ్ళు చేసినటువంటి వాళ్ళ కార్యాలు,
ఆ రోజు గమలీయేలు ప్రసంగించినటువంటి ప్రసంగము నిజంగా మీకు అర్థమైతే, ఆ మాట మీకు నిజంగా అర్థమైతే, మనుషుల వల్ల ఇది ఎప్పుడు కూడా మానవ ఆలోచనలతో ఎప్పుడు చేయకూడదన్నమాట. దైవ సంకల్పానుసారముగానే మనం చేయాలన్నమాట. అని మీరు నిజంగా చేయండి. సక్సెస్, గ్రాండ్ సక్సెస్.